సినిమా చాలా 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 బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు అసలు. అసలు మైథాలజీని సైఫైని రెండు మిక్స్ చేసి నాగ్ గారు డైరెక్టర్ నాగార్జున ఎంత బాగా తీసాడంటే ఒక్కటంటే ఒక్క సీన్. ప్రతి సినిమా ఫస్ట్ డేనే చూస్తాం. ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ మైథాలజీలో ఏ విధంగా మౌల్డ్ చేశాడు అనేది అసలు మీరు చూస్తే అసలు మీరు గమనించలేరు. అసలు అరుపులు అరవడం మానేసి బెనిఫిట్ షోలో అందరు నోర్లు ఎల్లబెట్టుకుని చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంది అనేది. ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుంది. ఒక్కడు కూడా ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేడు. ఎవడన్నా ఉంటే నెగిటివ్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో కానీ అసలు లాస్ట్ 30 minutes అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి పురాణాల్లో క్యారెక్టర్ ఉంది. విజయ్ దేవరకొండ గాని, ప్రభాస్ గాని, అమితాబ్ బచ్చన్ గాని, అసలు ఆర్జీవి ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు. అసలు మీరు విన్న రూమర్స్ అన్ని నిజము. ఒక్కొక్కరు అసలు మల్టీ స్టారర్ కాదు, అది మల్టీ స్టారర్ అని చెప్పాలి. అందరూ మీరు న్యూస్ లో నిన్నటి నుంచి ఎవరెవరు ఏ క్యారెక్టర్ ఉన్నారని చెప్పారు. దుల్కర్ సల్మాన్ ఉన్నాడు. అందరిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చిన్న క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. కమల్ హాసన్ అసలు చెప్పలేరు. క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. అసలు ఇంకా మైథాలజీలో ఏ విధంగా ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది. స్టోరీ పెద్ద హీరో. అసలు స్టోరీలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మైథాలజీలో. పార్ట్ 2 ఏంటి 3 ఏంటి ఎన్నైనా తీయొచ్చు సినిమాని. ఈ స్టోరీని ఎన్ని పార్ట్లైనా తీయొచ్చు. ఎంత బాగా తీసారంటే నేను చెప్పలేకపోతున్నా. ఎన్ని పాయింట్స్ 5 ఉంటే 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100 అన్ని పాయింట్లు ఇచ్చి పారదొక్కుతాం సినిమాకి. అంత బాగుంది సినిమా. అసలు సినిమా చూడకపోతే ఓటీటీలో చూసే సినిమా కాదు, థియేటర్ లో చూడాల్సిన సినిమా. 3Dలో చూశాను. ఫస్ట్ హౌస్ లో లేదు, సెకండ్ హౌస్ లో లేదు భయ్యా. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అదే చెప్తున్నా, నెగిటివ్ గా సినిమాలో ఏం నచ్చిందంటే గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, యాక్టింగ్ ఇరగదీసిండు. అమితాబ్ బచ్చన్, మన లైక్ కమల్ హాసన్ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ మహాభారతం రిఫరెన్సెస్ లైక్ లిటరల్లీ టూ గుడ్. గూస్ బంప్స్ వచ్చినాయి మూమెంట్స్ లో అన్నట్టు. ఆ రిఫరెన్సెస్ లైక్ వస్తాయి కదా, అప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నట్టు. ఇట్స్ ఏ థియేటర్ మూవీ పక్కా. అది ఒక్కటి కొద్దిగా లైక్ మైనస్ పాయింట్ అవుతుంది, బట్ ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. అంటే ఆ లెవెల్కి తీసుకెళ్ళిండు, లైక్ హాలీవుడ్ లెవెల్లో తీసుకెళ్ళిండు. బట్ టూ గుడ్. అది లైక్ ఆది పురుష్ కన్నా 1000 times బెటర్. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. బట్ ఆయన స్పేస్ టైం లైక్ స్క్రీన్ టైం తక్కువ అనిపించింది. అండ్ ఆ ఎలివేషన్స్ లైక్ ఫ్యాన్స్కి అంత తక్కువ అనిపించవచ్చు. బట్ ఇట్స్ పార్ట్ లైక్ సెకండ్ మూవీ కోసం అని మొత్తం వదిలేసిండని నేను అనుకుంటున్నాను. కేమియో అన్ని మంచిగా ఉన్నాయి. యాక్టింగ్ టూ గుడ్. ప్రభాస్ అది కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, మన కమల్ హాసన్, ఈవెన్ దీపికా పడుకుని కూడా తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకు చూడాలంటే ఇట్స్ అన్ ఇండియన్ మూవీ, మన తెలుగు మూవీ ప్రైడ్. లైక్ అదొక్కటి చెప్తాను నేను. బాగుందన్న, చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ టూ గుడ్. అసలు క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అంటే ఒక 20 minutes ల్యాగ్ ఉంటుంది, బట్ అది ఒక విజువల్ వండర్. అది చాలా బాగుంటుంది. మహాభారతాన్ని మనకి మైథాలజీని చాలా బాగా చూపెట్టారు. కనెక్టింగ్ చాలా బాగుంటుంది అన్న. మన రామ్ గోపాల్ వర్మ క్యామియో ఉంటుంది మూవీలో, చాలా బాగుంటుంది. లిటరల్ బ్రో, అదొక విజువల్ వండర్ బ్రో. మీరు వెళ్ళినప్పుడు అసలు వేరే ప్రపంచానికి వెళ్ళొస్తారు లిటరల్లీ. నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే మూవీ 3Dలో చూడండి, మీకు చాలా బాగుంటుంది. అది ఒక విజువల్ వండర్. మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది మూవీ మీకు. ప్రభాస్ క్యారెక్టర్ బాగా నచ్చింది. మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది ఫైనల్లో, అంటే క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది ప్రభాస్ది. చాలా బాగుంటుంది క్లైమాక్స్, చాలా బాగుంటుంది. బీజిఎం సంతోష్ నారాయణ బీజిఎం చాలా బాగుంది అన్న. లిటరల్లీ అదొక మెస్మరైజింగ్ మ్యూజిక్. అది చాలా బాగుంది. అంటే ప్రభాస్ క్యారెక్టర్ అంటే మరి ఓవరాల్ త్రూ అవుట్ ద మూవీ ఉండదు. లైక్ మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు స్టోరీలో. సో ప్రభాస్ ఎక్కడ రావాలనో అక్కడ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా చాలా బాగుంటుంది. కామెడీ కూడా ఉంటుంది మూవీలో.
మనకి మూవీ అయితే అల్టిమేట్లీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బ్రో. అసలు నాగ్ అశ్విన్ టేకింగ్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్లేలో కొంచెం రూకీ అనిపించాడు. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ దరిదాపు 20 minutes ల్యాగ్ ఉంటుంది. కాకపోతే ఆ ల్యాగ్ ని బర్దాష్ చేశారంటే కనుక మీరు ఇంకా మూవీని ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ క్యామియోస్ అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ ఉంటాయి మీకు. ఆ క్యామియోస్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫన్ వస్తుంది. ఆర్జీవి గారి క్యామియో ఉంది, ఇంకొక 2-3 క్యామియో ఉంది, చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. మాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యామియోస్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ మహాభారతంతో ఇంటర్లింక్ చేయడం అయితే కనుక ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్. అంటే మహాభారతం గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు కనెక్ట్ అవుతారు. ఇఫ్ దే నో అబౌట్ మహాభారతం అది చాలా ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతారు. మహాభారతం గురించి తెలియకపోతే కనుక దే విల్ నో అబౌట్ ఇట్. యా అంటే ఉన్నాయి. ద క్లైమాక్స్ సీన్ కొంచెం అలానే అనిపించింది. క్లైమాక్స్ అంటే వీ కెన్ ఆయన ప్రభాస్ గారిది ఏ క్యారెక్టర్ అనేది మనం చెప్పేయగలము. సో కాకపోతే యా పార్ట్ 2 కి అయితే చాలా హింట్స్ ఇచ్చారు క్లైమాక్స్ లో. అండ్ కమల్ హాసన్ గారి రోల్ అయితే ఇంకా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. కమల్ హాసన్ గారి రోల్ చాలా ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ బుజ్జి ఆర్ ద షో స్టీలర్స్. దిశా పటాని రోల్ అంటే అది ఒక ఫిల్లర్ సీన్స్ అనుకోవచ్చు. దిశా పటాని గురించి నాట్ మోర్ దాన్ దట్. ఎక్స్టెండెడ్ క్యామియో అనుకోండి, 10 to 15 minutes ఒక ఫిల్లర్ సీన్ అంతే. ఇందులో ఏంటంటే మనకి జస్ట్ ఇది ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ లో ఏంటంటే అందరి క్యారెక్టర్స్ గురించి కంప్లీట్ గా చెప్పలేము ఈ ఇంట్రొడక్షన్ లో. సో అందుకని ఏంటంటే అందరినీ ఒకసారి అలా కెమెరా ముందు కనిపించి తీసుకెళ్ళిపోయాడు, వీళ్ళున్నారు అన్నట్టుగా. బట్ క్లైమాక్స్ లో మాత్రం ఒక విశ్వరూపం అన్నట్టు చూపించారు. మహాభారతం ఫ్యాన్స్ అయితే మాత్రం మహాభారతాన్ని అయితే బాగా ఇట్లా నాగ్ అశ్విన్ తెలిసి ఉండాలి. అంటే కొద్దిగా ఐడియా ఉండాలి, మహాభారతం ఐడియా ఉంటే క్యారెక్టర్స్ గురించి తెలుస్తుంది. పార్ట్ 2కి దీనికి మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను నాకు నచ్చింది. మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నా. ఆదిపురుష్ నువ్వే కట్టండి. అడుగు మొత్తం మన ఐమాక్స్ మొత్తం నువ్వే కదా రూపురేఖలు మార్చి. మీకు ఇప్పుడు ఇది ఎలా అనిపించింది మీకు? ఈ మూవీ బాగుందన్న. ఓకే, ఈ మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ఇది మహాభారతాన్ని అండ్ సైంటిఫిక్ ని ఫ్యూచర్ లో కలికి వస్తే ఏం జరుగుతుంది, అండ్ మహాభారతాన్ని ఫ్యూచర్ ని ఎలా లింక్ చేయాలి, అప్పుడు పురాణాల్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని పురాణాల్లో చెప్పారు. ఆ పార్ట్స్ కూడా డాట్స్ అన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ముందు నాగ్ అశ్విన్ కి చాలా హ్యాట్స్ ఆఫ్. అసలు మనకి హీరోని గురించి మాట్లాడడం కంటే, యాక్టర్స్ గురించి మాట్లాడడం కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది నాగ్ అశ్విన్ గురించి. అసలు ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. అసలు మహాభారతం రిఫరెన్సెస్ తో వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే, స్టోరీ మూవీ స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి చూసుకుంటే చాలా మంది ఒకటే అంటారు, ఫస్ట్ హాఫ్ స్లో ఉందని అంటారు. అది మీకేంటంటే ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఇది కంప్లీట్ స్టోరీ కాదు. 2 parts ఉన్నాయి. ఇది కంప్లీట్ స్టోరీ కాదు. చాలా బాగా డీల్ చేశారు. అంటే అది కూడా ప్రభాస్ గారిని ఎక్కువసేపు సినిమా అంతా ప్రభాస్ ఉన్నాడు మనకి. ఇంకా చాలా కేమియోస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రభాస్ మొత్తం సినిమా ఉన్నాడు. ప్రభాస్ వన్ మ్యాన్ షో కాదు ఇది. బట్ ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ ప్రభాస్ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. అంటే ప్రభాస్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం అనేది క్లాసులు చెప్పాలి. యూటిలైజ్ చేసుకోలేని పార్ట్ 2 అయితే దీనికంటే మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రాఫిక్స్ అయితే అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్